ఇది ఉషా మిషను పుష్కర కాలం కింద తీసుకున్నాను నేనైతే. ఇది చాలా ఇయర్స్ అవుతుంది. ఇది హార్డ్గా అయితే వర్క్ చేయలేము, దీనికి వేస్ట్. హోమ్కి కూడా అంటే నాకు తెలిసి ఇది వేస్ట్. ఎందుకంటే మేము మామూలు పెద్ద మిషన్స్ తొక్కుతాం కాబట్టి ఈ మిషను హోమ్లో స్టిచ్ చేసుకునే దానికి వరకే అయితే సెట్ అవుతుంది, కానీ హార్డ్గా అవ్వదు. మామూలు నార్మల్ మిషన్ మీద మనం గంటలో వర్క్ చేస్తే ఒక బ్లౌజ్కి దీని మీద అయితే కనీసం ఒక 2 గంటలు పడుతుంది. అంత స్లోలీ ఉంటుంది ఈ మిషను. దీంట్లో ఇన్ని ఇచ్చారు కానీ నాకు తెలిసి ఇది సో అనే చెప్పచ్చు. ఎందుకంటే దీనికి వర్క్ అంతేమి ఉండదు. ఎప్పుడు కూడా మనం మిషన్స్ కొంచెం హార్డ్గా ఉండేవి తీసుకున్నాం అనుకోండి, లైఫ్ ఉంటుంది. ఇంత సెన్సిటివ్ మిషన్స్ తీసుకున్నామంటే ఇవి మూవ్ అవ్వవు. కాస్ట్ కూడా 20,000 అటు పెట్టుకోనాలా వీటిల్ని. జిగ్జాగ్ ఉంటుంది దీంట్లో, నార్మల్ స్టిచ్చింగు ఉంటుంది. ఒక హోమ్లో 1 పర్సన్ కుట్టుకోవడానికి టైం పాస్కి అయితే సెట్ అవుతుంది, కానీ నేను ఫాస్ట్గా కుట్టుకోవాలి అని అనుకునే పర్సన్స్కి ఇవి వేస్ట్ నాకు తెలిసి. ఎప్పుడు కూడా చిన్న మిషన్స్కైనా కొంచెం పెద్ద మిషన్సే తీసుకోండి. అది హోమ్లో స్టిచ్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఇది ఉషా కంపెనీది. ఇవంతా అడ్జస్ట్ చేసుకునేది. అది జిగ్జాగ్ది అయితే పెట్టున్నాను పాదం నేను. మా చిన్నోడైతే క్లీన్ చేస్తున్నాడు దీన్ని. ఎంబ్రాయిడరీ కింద పెడదామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది ఇంచుమించు నేను తీసుకొని ఒక 4 ఇయర్స్ అవుతుంది. నాకు పెద్దగా ఇది అంటే షాప్లో వర్క్ జరిగినప్పుడు ఇంటికి వచ్చి స్టిచ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఇది తీసుకున్నాను. చాలా బోరింగ్ అవుతుంది. ఏంటంటే అక్కడ స్టిచ్ చేసి ఇక్కడ ఇది ఇంత స్లో వర్క్ చేయటం అంటే కొంచెం బోరింగ్గానే ఉంటుంది. దీనికి పాదం ఉంటుంది. దీనికి ఆల్మోస్ట్ అన్ని మెటీరియల్స్ మనకి బయట దొరుకుతాయి. ఏమన్నా పాడైనా కూడా ఉషా మంచి కంపెనీ కాబట్టి ఇది పెద్ద పెద్ద క్లాత్స్ కుట్టేదానికి కూడా యూజ్ అవ్వదు. ఓన్లీ ఉమెన్స్ వేర్ వరకే స్టిచ్ చేసుకోగలుగుతాము దీంట్లో ఉండేవన్నీ యూజ్ అవుతాయి. దానికి ఫ్రంట్ ఇచ్చున్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే 1 పర్సన్ టైం పాస్ కుట్టుకోవాలి అంటే ఇది సెట్ అయిపోతుంది. హార్డ్గా అంటే ఇది యూజ్ అవ్వదు.